హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో డైలీ లాగే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. సో చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా ఫస్ట్ అప్డేట్లోకి మనం వెళ్ళిపోయినట్టయితే, సో ఏదైతే హరిహర వీరమల్లు సినిమా ఉందో ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో ఏ సినిమాకు కూడా ఇంత ప్రమోషన్ అయితే ఆయన చేయలేదు. సినిమా రిలీజ్ కావడానికి ఇంకొక రోజు సమయం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హరిహర వీరమల్లు సినిమా ఉందో ఆ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేయబోతున్నారు. అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు నిన్న దాదాపుగా ఏబిఎన్ టీవీకి, టీవీ5 టీవీకి, ఎన్టీవీకి, టీవీ9కి, ఈటీవీకి, అలాగే ఏఎన్ఐ ఇలాంటి చాలా ఛానల్స్కి అయితే ఆయన ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది హరిహర వీరమల్లు మూవీ కోసం. సో నాకు తెలిసి ఆయన కెరియర్లో ఎప్పుడు కూడా ఆయన సినిమాల కోసం ఇంతగా ఎప్పుడు కూడా ఆయన ప్రమోషన్స్ అయితే చేయలేదు. కానీ ఫస్ట్ టైం హరిహర వీరమల్లు సినిమా కోసం అయితే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆయనకు నచ్చిన సబ్జెక్ట్, ఒక పీరియాడిక్ సబ్జెక్ట్ కాబట్టి, అలాగే దాదాపు 5 సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ చేసుకోవడం జరిగింది కాబట్టి సినిమా కోసం అయితే ఆయన చాలా కష్టపడడం జరుగుతుంది ప్రమోషన్స్ ద్వారా. అదే హరిహర వీరమల్లు ఫస్ట్ డైరెక్టర్ ఎవరైతే క్రిష్ గారు ఉన్నారో, క్రిష్ గారు నిన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అలాగే రత్నం గారికి ఇద్దరు కూడా విషెస్ చెప్పడం జరిగింది ట్విట్టర్లో. మరి ఏదైతే హరిహర వీరమల్లు, ఓజీ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఉందో ఈ సినిమాల తర్వాత ఆయన సినిమాలు తీసే అవకాశం ఎక్కువగా లేదని చెప్పి నిన్న మీడియాతో పంచుకోవడం జరిగింది. ఈ సినిమాల తర్వాత ఏదైతే ఆయన ప్రొడక్షన్ హౌస్ ఉందో పవన్ కళ్యాణ్ క్రియేటివ్స్ అని చెప్పి, దాంట్లో ఆయన ఇకపై నుంచి సినిమాలు ప్రొడక్షన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి, ఎందుకంటే నాకు రాజకీయాలు మొదటి ప్రాధాన్యం, కానీ సినిమాలు అనేది నాకు ఒక ఇంధనం లాంటిది నా పార్టీ నడపడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. అంటే ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సినిమాలు వచ్చే అవకాశం లేదు, కానీ ఆయన బ్యానర్లో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ క్రియేటివ్స్, ఆయన బ్యానర్లో అయితే కొత్త సినిమాలు అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే నిన్న ప్రమోషన్లో ఒక మీడియాకు సంబంధించిన వ్యక్తి, మీ సినిమా చూడడానికి మీ వాళ్ళని తీసుకెళ్తారా మీ నాయకులని అంటే, పవన్ కళ్యాణ్ గారికి అప్పటి వరకు నాకు ఆలోచన లేదు, కాకపోతే మీరు ఒక ఆలోచన ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీలైతే తీసుకెళ్తాను అందరికీ అని చెప్పి వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో కూటమికి సంబంధించిన నాయకులందరికీ స్పెషల్ షో ఓపిస్తా అని చెప్పడం జరిగింది. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు మీ సినిమా చూస్తారా అంటే, రోజున ఆయన చూస్తూనే ఉంటారు కదా, ఈ బిజీ షెడ్యూల్లో ఒకవేళ ఆయన సినిమాకి వచ్చిన 5 నిమిషాలు చూసి వెళ్ళిపోతాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే హరిహర వీరమల్లుకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్గా హైదరాబాద్లో అయితే ప్లాన్ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్లో కాకుండా ఈ రోజు వైజాగ్లో అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. వైజాగ్లోని బీచ్ రోడ్లో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 4 గంటల నుంచి ఈవెంట్ అయితే ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్కి ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో, లాస్ట్ టైం ఎవరైతే అటెండ్ కాలేకపోయారో వాళ్ళందరూ కూడా ఈసారి అటెండ్ అవుతారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్కి అభిమానులు ఏ విధంగా వస్తారో చూడాలి. గస్ రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో చాలా హైలైట్ అయింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనమాట. సో ఈ బెట్టింగ్ యాప్స్లో చాలామంది సెలబ్రిటీకి సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో రానా గారు కూడా ఉన్నారు. సో రానా దగ్గపాటి ఎవరైతే ఉన్నారో, షూటింగ్ ఉంది కాబట్టి ఈరోజు ఈడీ విచారణకి నేను హాజరు కాలేనని చెప్పి ఇంకొద్దిగా గడువు ఇవ్వాలని చెప్పి ఈడీని అయితే కోరుకోవడం జరిగింది. సో కోరుకున్నట్టుగా కొద్దిగా సమయం అయితే ఇచ్చింది. అలాగే ఈ నెల 30న ప్రకాష్ రాజ్, అలాగే ఆగస్టు 6వ తారీఖున విజయ్ దేవరకొండ, 11న మంచులక్ష్మి విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీ నోటీసులు అయితే ఇచ్చింది. గస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన విజయ్ దేవరకొండ గురించి అనమాట. సో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ అయితే ఈ మంత్ 31న అయితే థియేటర్లోకి రాబోతుంది. సో దీనికి సంబంధించిన ట్రైలర్ ఏదైతే ఉందో, ట్రైలర్ని తిరుపతిలో ఒక లాంచ్ ఈవెంట్ పెట్టి అందులో అయితే వదలబోతున్నారు. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారు ఉన్నారు కదా. సో విజయ్ దేవరకొండ గారు ఏదైతే ఇంత ఫేమ్ రావడం జరిగిందో, అది సందీప్ రెడ్డి వంగ ఏదైతే అర్జున్ రెడ్డి సినిమా ఉందో అర్జున్ రెడ్డితో రావడం జరిగింది కదా. విజయ్ దేవరకొండది సందీప్ రెడ్డి వంగది ఒక ఇంటర్వ్యూ అయితే ఉంది. అలాగే ట్రైలర్ లాంచ్ 26వ తారీఖున తిరుపతిలో, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి జూలై 28వ తారీఖున హైదరాబాద్లో ఉంది. అలాగే ప్రెస్ మీట్ వచ్చేసి జూలై 29వ తారీఖున చెన్నైలో ఉంది. అలాగే ఇంకో ప్రెస్ మీట్ వచ్చేసి జూలై 30వ తారీఖున మన హైదరాబాద్లో ఉంది. సో కంటిన్యూగా 26వ తారీఖు నుంచి పూర్తిగా విజయ్ దేవరకొండ అయితే ప్రమోషన్స్లో బిజీగా అయితే ఉండబోతున్నాడు. అయితే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హృతిక్ రోషన్ గారు ఇంకా ఎన్టీఆర్ గారు నటిస్తున్న ఏదైతే వార్ 2 సినిమా ఉందో, ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ డేట్ అయితే ఫైనలీ మేకర్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. చాలా డేట్స్ అయితే మారడం జరిగింది. సినిమా ఆగస్టు 14వ తారీఖు రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి ఈ మంత్ 25వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది అని చెప్పి మూవీ మేకర్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో వార్ 2 మూవీకి సంబంధించిన ట్రైలర్ ఏమో 25వ తారీఖున రిలీజ్ అవుతుంది. అలాగే అయితే రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి ఆగస్టు 2వ తారీఖున రిలీజ్ కాబోతుంది. కానీ రెండు సినిమాలు మాత్రం ఒకటే రోజుల క్లాష్కి ఆగస్టు 14వ తారీఖు క్లాష్కి అయితే సిద్ధంగా ఉండబోతున్నాయి. 2 భారీ బడ్జెట్ మూవీస్. అలాగే వార్ 2కి సంబంధించిన ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో, ఈ ఈవెంట్ అనేది విజయవాడలో అయితే పెట్టబోతున్నారు. సో విజయవాడలో ఒక భారీ గ్రౌండ్ని దీనికోసం సిద్ధం చేస్తున్నట్టు మూవీ మేకర్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఏదైతే ఆంధ్ర వాళ్ళ టైంలో అప్పట్లో దాదాపు ఎన్టీఆర్ కోసం 8 లక్షల నుంచి 10 లక్షల మంది అయితే రావడం జరిగింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కొన్ని తొక్కిసలాటలు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అంత పబ్లిక్ అయితే హాజరయ్యే అవకాశం లేదు. పోలీసులు అయితే కొన్ని ఆంక్షలు అయితే పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అజిత్ కుమార్ గారి గురించి అన్నమాట. సో అజిత్ కుమార్ గారికి లాస్ట్ టైం మనము చూసుకున్నట్టయితే ఆయనకు ఒకసారి యాక్సిడెంట్ కావడం జరిగింది. ఏదైతే రేసింగ్లో ఆయన పాల్గొనడం జరుగుతుందో అందులో ప్రమాదం ఏర్పడింది. కానీ ఎలాంటి గాయాలు లేకుండా ఆయన బయటికి రావడం జరిగింది. అలాగే రీసెంట్గా అయితే
GT4 యూరోపియన్ సిరీస్ ఉందో అందులో కూడా తిరిగి ఆయనకు ప్రమాదం కావడం జరిగింది. కానీ ఈసారి కూడా ఆయనకు ఎలాంటి గాయాలైతే కాలేదు. కాకపోతే ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు స్క్రాప్ అనేది కింద పడిపోవడం జరుగుతుందో అది క్లీన్ చేయడంలో అక్కడ ఉన్న స్టాఫ్తో పాటు అజిత్ గారు కూడా ఒక చేయి వేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏదైతే సన్నీ డియోల్ రామాయణ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ సినిమా తర్వాత సన్నీ డియోల్ రామాయణ పార్ట్ 1 పార్ట్ 2 తర్వాత స్ట్రేట్ ఒక హనుమాన్ లాంటి ఒక మూవీ అయితే చేయబోతారంట. బేసిక్గా ఏంటంటే హనుమాన్ రామాయణానికి ముందు హనుమాన్ స్టోరీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి దాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నీ డియోల్ అయితే సిద్ధంగా ఉన్నాడు. మరి చూడాలి రామాయణ మూవీ అయిపోయాక ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనేది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి శంకర్ గారి డైరెక్షన్లో కమల్ హాసన్ గారు ఏదైతే భారతీయుడు 1 సినిమా తీయడం జరిగిందో అది అదిరిపోయి హిట్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత రీసెంట్గా వచ్చిన భారతీయుడు 2 సినిమా అయితే డిజాస్టర్ కావడం జరిగింది. సో ఇప్పుడు భారతీయుడు 3 అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది. సో భారతీయుడు 2 సినిమా తీస్తున్నప్పుడు దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కొద్దిగా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ సినిమా అయితే 2025 క్రిస్మస్ కనుక రిలీజ్ చేస్తామని చెప్పి కమల్ హాసన్ గారు తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రజనీకాంత్ గారికి సంబంధించిన కూలీ సినిమా ఏదైతే రిలీజ్ అయిపోతుందో ఈ సినిమాని ఇంకొంచెం వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి లోకేష్ గారు అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. సో లోకేష్ కనుక ఏం చేస్తున్నారంటే ఈ సినిమాని వాయిస్ ఓవర్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరి వాయిస్ ఓవర్ అంటే మన కమల్ హాసన్ గారి వాయిస్ ఓవర్ని అయితే ఈ సినిమాలో యాడ్ చేసి ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందంట. సో దీనికి సంబంధించి ఇంకా పర్మిషన్ రజనీకాంత్ గారి దగ్గర నుంచి కమల్ హాసన్ గురించి రావాలని చెప్పి ఆయన తెలిపారు. సో ఫైనల్ అప్డేట్ వచ్చేసి పునీత్ రాజ్ కుమార్ గారి గురించి అనమాట. ఏదైతే జూనియర్ సినిమా రీసెంట్గా రావడం జరిగిందో అలా కిరీటి రెడ్డి పునీత్ కుమార్ గారిని గుర్తు చేస్తారు కాబట్టి ఆయన గురించి ఇంకొకసారి అప్డేట్ ఏంటంటే ఆయన చనిపోయే ముందు చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పటికీ ఆ సేవా కార్యక్రమాలు అయితే రన్ కావడం జరుగుతుంది. ఆయన ఇప్పటివరకు 45 ఉచిత పాఠశాలలు, 26 గృహాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోవుల ఆశ్రమాలు, అలాగే 18 మంది విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా అతను చనిపోయే ముందు అతని కళ్ళను కూడా దానం చేయడం జరిగింది. సో ఆయన బ్రతుకున్నప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన వెళ్ళిపోయినాక కూడా ఆ కార్యక్రమాలు అలాగే శివరాజ్ కుమార్ గారు అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా పునీత్ రాజ్ కుమార్ సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందో ఇప్పుడు మన తెలుగు యాక్టర్స్ కూడా చాలా మంది మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలా మంది హీరోలు అయితే చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా చాలా మంది మన టాలీవుడ్ సంబంధించిన హీరోలు కూడా ఇదే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఇదన్నమాట ఈ రోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.